దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రెపిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను, సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అధిపతులందరును, యోధులందరును, రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా గణపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికినీ వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది.